అక్రమ కేసు బనాయించి అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి మర్రి ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నల్గొండ గుర్రంపాడు మండలం మోసకి గ్రామానికి చెందిన కాసాని చంటిని అర్ధరాత్రి 2 గంటలకు ఇంటి తలుపులు పగలగొట్టి ఓ ఎస్ఐ 6 కానిస్టేబుల్ అరెస్ట్ చేశారు. ఓ ల్యాండ్ విషయంలో చంటి పెద్ద మనిషిగా వెళ్లినందుకు పోలీసులు అక్రమ కేసు బనాయించినట్టు తెలుస్తుంది. చంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. కోర్టులో ఉన్న పొలం కేసును ఎస్ఐ పక్కదారి పట్టిస్తున్నట్లు సమాచారం. చంటి అరెస్టును అడ్డుకున్న అతని తల్లి, భార్యని దౌర్జన్యంగా పక్కకు నెట్టి పోలీసులు చంటిని తీసుకెళ్లారు. అరెస్టు చేసి కొడుకుని ఎక్కడ తీసుకెళ్లారో, ఏం చేశారో తెలియట్లేదని చంటి తల్లి ఆందోళన పడుతుంది. మా మనిషి లేడు రోజులు చెప్పండి. లేదు మీ దగ్గర పోలేదండి. మీరు మొత్తం 5 వచ్చారు. ఇద్దరు మామని తీసుకోపోయారు. మీరు పోలీస్ జీబులో ఇక్కడ ఆగిరు. ఇద్దరు ఎలాగిరు? ఇక్కడ ఆగిరు పోలీస్ జీబు. ఇది కాదా? 2 గంటలకు వచ్చిర్రు పోలీసు వాళ్ళు. 6 కానిస్టేబుల్ ఒక ఎస్ఐ వచ్చిండు. తలుపు గేటు దునికి వచ్చిర్రు. ఇంట్లో లోపల గేటు ఇరగొట్టిరు. లోపలికి వచ్చి నీ కొడుకు కావాలా మాకన్నారు. నా కొడుకు ఏం తప్పు చేసిరని నేను అడిగిన. నీ కొడుకు తప్పు చేసిన కాబట్టి నన్ను నా కోడలు నెట్టేసి నా కొడుకుని ఎత్తుకొని పోయిరు. నా కొడుకు నాకు కనపట్టలేడు. నా కొడుకు నాకు కావాలి, మీరు న్యాయం చేయలేదన్న. గేటు ఇరగొట్టిరు. గేటు చూసుకోరా వచ్చి మీరు ఎవరైనా గేటు చూసుకొని చూడు. ఇంట్లో తలుపు ఇరగొట్టిరు.